వద్దు అంటూ అందరం కలిసి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి. గల్ఫ్లోని తెలుగు ప్రవాసులకు చంద్రబాబు పిలుపు. నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గేమ్ చేంజర్. అలాగే నేడు గూగుల్ విశాఖకు ఏపీకి తెలుగు జాతికి ప్రపంచంలో తిరుగులేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఉండాలన్నది నా కోరిక. వారిని గ్లోబల్ సిటిజన్స్గా చూడాలనుకున్నా కానీ గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతున్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి సహకరించని సీఎం. అమరావతిలో ఆర్బీఐ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మీ పెట్టుబడికి మాది పూచి అంటూ ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్టు మాది, అన్ని దశల్లో నిరంతరం పర్యవేక్షిస్తాం అంటూ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్తో మంత్రి లోకేష్ సమావేశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. త్వరలోనే ఫ్రీ హోల్డ్కి స్వేచ్ఛ, నిషేధం నుంచి భూములకు విముక్తి. అసైన్ భూముల ఫ్రీ హోల్డ్పై ఉన్న నిషేధం త్వరలో తొలగిపోనుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం వెలువరించనుంది. అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన నేతృత్వంలో ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పయ్యావుల కేశవ్, పి నారాయణ, కే పార్సార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల చట్టం 1977లో చేసిన చట్ట సవరణ నిబంధనలకు లోబడి ఉన్న భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించి నిబంధనలు ఉల్లంఘించిన కేసులో అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలను పలు అంశాలపై కూడా కీలక ప్రతిపాదనలు చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడే నీచ జర్నలిజం చేసే పత్రికలు అనడానికి సిగ్గులేని వాదం ఇదేనమాట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చేసి అమలు చేస్తే దాని మీద విషం చిమ్మారు. 20 ఏళ్లకు పైబడి ఎవరి చేతిలో అయితే ఆస్తి ఉంటుందో వాళ్ళకే ఆ ఆస్తిని శాశ్వతం చేస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేస్తే అప్పటి నుంచి దాని మీద లోన్ వస్తుంది. వాళ్ళు అమ్ముకుంటారా లేకపోతే దానిపైన కట్టుకుంటారా, దాని మీద లోన్ తీసుకుని ఎదుగుతారా అన్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం పేదలకు ఇస్తే దాని మీద విషం చిమ్మి నిరంతరం నెగిటివ్ కథనాలు రాసి అదంతా ఆపిచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల దాకా అదంతా అయిపోయాక ఇప్పుడు ఆ జగన్ అది చేశాడన్నది మర్చిపోయేలా చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టు ఫ్రీ హోల్డ్ భూముల్ని ఇప్పుడు ఫ్రీ చేస్తున్నట్టు అంటే ఎంత నీచ జర్నలిజం చేస్తారు వీళ్ళు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. అయిపోతే